వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పొరుటుని ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తెలియపరచండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి ఏమాత్రం ఉండకూడదు. అప్పుడే మనకి ఎగ్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అంటే ఆనియన్స్, ఎగ్స్ ఎంత క్వాంటిటీ మనం వేసుకుంటామో దానికి మోయినంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తామో చక్కగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్. బాగా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చక్కగా ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టేనండి. కరెక్ట్గా ఫ్రై అయినట్టు లెక్క ఇలా రావాలి. చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని, ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, మనం నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఇట్లా కట్ చేసుకొని అందులో వేసేసుకోవడమే. ఎందుకంటే మనం ఫ్లేమ్ ఇప్పుడు తగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఇవి ఎగ్స్ అన్నీ కట్ చేసి పోసుకోవాలండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ కొట్టి పోసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి కట్ చేసి పోసేటప్పుడు అడుగు మాడిపోకుండా ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా ఈ ఎగ్ ఇదంతా కూడా ఈ ఆనియన్స్లో కలిసిపోయేలాగా మనం అంతా కలుపుకోవాలని నీట్గా. ఇప్పుడు నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను, చిల్లీ పౌడరు. ఇది ఇంట్లో కారమే, పచ్చికారం కాదు. ఇంట్లో కొట్టి పెట్టుకుంటాం కదా మనం, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఆవాలు అవన్నీ వేసుకొని ఆ కారం అండి. ఆ కారం వేస్తే ఎగ్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి. కారం కూడా బాగా వేగాలి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఫ్రై అనేది, ఎగ్ పొరుటు అనేది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. కారము, ఉప్పు ఇవంతా కూడా ఎగ్లో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా ఎక్కడ పచ్చి ఉండకుండా, ఎక్కడ సొన అట్లా పచ్చిగా ఉండకుండా అంతా కూడా ఈక్వల్గా ఫ్రై అవ్వాలండి. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ గురించి చెప్పండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఆయిల్ ఎప్పుడైతే ఇట్లా పైకి వస్తుందో అప్పుడు కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టేను. ఇంకా తీసేసుకుందాం. మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇది పప్పుచారులోకి చాలా బాగుంటుంది. లేకపోతే వైట్ రైస్లో ఇట్లా జస్ట్ ఇలా చేసుకొని కూడా తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం రెడీ అయిపోయిందండి, తీసేద్దాము. బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇట్లా 2 మినిట్స్ మనం ఫ్లేమ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుందామండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఉంటానండి.